వనపర్తిలో ప్రజలు కులమతాలకు అతీతంగా పీర్ల పండుగను జరుపుకున్నారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు కావడంతో రోడ్లపై జనాలు కిక్కిరిసిపోయారు. వనపర్తి కనేక పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి నిమజ్జనంలో ఆర్యవైశ్య మహిళలు, పురుషులు పాల్గొని పాటలు, నృత్యాలతో ఊరేగింపులు కొనసాగించారు. అప్పుడు చెప్తారు ఏమంటారు కొద్దిగా ముందర వచ్చిన కొద్దిగా ముందర పోయినా ఆగమైనప్పుడు వనపర్తిలో పీర్ల నిమజ్జనం ఘనంగా కొనసాగింది. గట్టు మీది పీరు కోసం జనాలు బారులు తీరారు. పట్టణంలో నెలకొల్పిన పీర్లకు హిందూ, ముస్లింలు పాతీలు సమర్పించి ఊరేగింపులో పాల్గొన్నారు. దేవాలయంలో నవరాత్రి ముగింపు ఉత్సవాలు, అమ్మవారి నిమజ్జనం భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. మహిళలు ఊరేగింపులో బతుకమ్మలాడి నిమజ్జన కార్యక్రమం కొనసాగించారు.
వనములు చందమామ నిద్రించవే చందమామ ద్రాక్షవనముల చందమామ ఉయ్యాలో మల్లి రామమ్మ ఉయ్యాలో మల్లి రామమ్మ ఉయ్యాలో ఎదచి ఉయ్యాలో నీరే రామమ్మ ఉయ్యాలో పువ్వుల ఎదచి ఉయ్యాలో వారిద్దరకు రామియాలో వీరిద్దరకు రామియాలో వారిద్దరకు రామియాలో వీరిద్దరకు రామియాలో ఒక్కసారికి ఉయ్యాలో ఒక్కసారి తల్లి ఉయ్యాలో ఒక్కసారికి ఉయ్యాలో ఒక్కసారి తల్లి ఉయ్యాలో పన్నెండు పూలనే ఉయ్యాలో రాతిగా నెత్తిరి ఉయ్యాలో చందమామ శివుడు రాకాయ చందమామ శివుడికి శ్రీగద్దె చందమామ మాకు సారగద్దె చందమామ శివుడికి శ్రీగద్దె చందమామ మాకు సారగద్దె చందమామ రెండసి పూలసి చందమామ రెండు జాములాయ చందమామ రెండసి పూలసి చందమామ రెండు జాములాయ చందమామ పూజయాలయ చందమామ శివుడు రాకాయ చందమామ పూజయాలయ చందమామ శివుడు రాకాయ చందమామ మూడేసి పూలసి చందమామ మూడు జాములాయ చందమామ మూడేసి పూలసి చందమామ మూడు తెలుగు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో తెలుగు పండుగ సాయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజల రక్తాన్ని శ్రమను దోచుకునే భూస్వాములు జమీందారులు ఖజానాను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిన సాహసి పండుగ సాయన్న అని వారు కీర్తించారు. పండుగ సాయన్న మన ప్రాంతం వాడు కావడం మనకు గర్వకారణమని వారు తెలిపారు. చెప్పు దాని గురించి. ఆ కాలంలో రజాకర్ల కాలంలో రాజుల యొక్క పాలన కాలంలో పేదలకు అన్నం లేని సమయంలో అతి పేదవాడైనటువంటి పండుగ సాయన్న రాజుల యొక్క సామంతుల యొక్క ఆస్తులను కొల్లగొట్టి పేదలకు అన్నం పెట్టేవాడని చరిత్ర చెప్తా ఉంది. ఆ రోజు పేద కులంలో ఉండి కూడా ఇతర పేదలకు అన్నం పెట్టినటువంటి గొప్ప మనసున్నటువంటి పండుగ సాయన్న జయంతిని జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగు ఉద్యోగ సంఘం మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ పునపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పండుగ సాయన్న జయంతి మరి ధనిక వర్గాలను భూస్వామ్య వర్గాలను దోపిడీ చేసి పేద ప్రజలకు అందరికీ కూడా మరి అన్నం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి పండుగ సాయన్న. కాబట్టి ఈయనను మరి అనేక మంది భూస్వాములు పట్టి బంధించి మహబూబ్ నగర్లో ఉండేటువంటి గౌలిగుండు గుట్ట మీద తల నరికి చంపేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన మొహరం రోజు పుట్టినట్టు కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. మరి పండుగ సాయన్న ఆశయాలకు కట్టుబడి మనం అందరం కూడా పేద ప్రజల కోసం పనిచేద్దామని ఆశిస్తూ తెలుగుతాం. వనపర్తి సాయినగర్ కాలనీలో నెలకొల్పిన అమ్మవారి నిమజ్జన ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. కూరగాళ్ళు పుట్టగాళ్ళు నేను మారు ఆరంగా చరువు మీనారుగా గడబేలే మంగళమ్మ లస్కరిలో పోనాలమ్మో మాయమ్మ గడబేలే మంగళమ్మ అమ్మ బయలు నాదో మంగళమ్మ లస్కరిలో పోనాలమ్మో మాయమ్మ గడబేలే మంగళమ్మ. వనపర్తి మండలం పెద్దగూడెం నందు జరిగిన పీర్ల ఉర్సుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వేదిక ఆధ్వర్యంలో పెబ్బేరు మండలంలోని గుమ్మాడం యాపర్ల గ్రామాల్లో రైతు జేఏసీ ఏర్పాటు అయింది. గుమ్మాడం అధ్యక్షులుగా బుచ్చారెడ్డి, యాపర్ల అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నుకోబడ్డారు. పెద్దమందడి మండలాల్లో నవరాత్రి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెద్దమందడి మండలంలోని గట్ల కనపురం గ్రామాల్లో ఆరుబయట నిద్రిస్తున్న 45 సంవత్సరాల చుక్క రామయ్యను పాము కాటు వేయగా అతను మృతి చెందారు. అమెరికాలో ప్రభుత్వ ప్రతినిధిగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వచ్చిన నిరంజన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వనపర్తి టీఆర్ఎస్ శ్రేణులు ఎయిర్పోర్టుకు తరలి వెళ్లారు. తెలుగు టీవీ వనపర్తి వారి స్వచ్ఛవనపర్తి కార్యక్రమానికి సహకరించండి. చెత్తను చెత్త ట్రాక్టర్లోనే వేసి చెత్తలేని స్వచ్ఛవనపర్తికి పాటలు వేయండి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి తెలుగు టీవీ. మన ఊరి వార్తలు, మన ఊరి విశేషాలు.